మాటిచెర్ల మాపు గారి నాయకత్వం, అబ్దుల్ ఖాదర్ గారి నాయకత్వం, అబ్దుల్ ఖాదర్ గారి నాయకత్వం, బాజీ గారి నాయకత్వం, బాబు సాబ్ గారి నాయకత్వం, పెట్రోల్ బంక్ లైసెన్సులు, పెట్రోల్ బంక్ లైసెన్సులు, పెట్రోల్ బంక్ లైసెన్సులు, పెట్రోల్ బంక్ యజమాని, పెట్రోల్ బంక్ యజమాని, రాష్ట్ర అధ్యక్షులు బాజీ గారి నాయకత్వం, రాష్ట్ర అధ్యక్షులు బాజీ గారి నాయకత్వం, పెట్రోల్ బంక్ యాజమాన్యాన్ని, పెట్రోల్ బంక్ యాజమాన్యాన్ని మళ్ళీ చూలే ఫస్ట్ ఇది ఇచ్చేయండి. అంత పట్టుకోండి, అంతా పట్టుకోండి. అబ్బాయికి వెంటనే న్యాయం చేసి పెట్రోల్ బంక్ నయారా పెట్రోల్ బంక్ యాజమాన్యాన్ని శిక్షించవలసిందిగా పోలీసు వారిని కోరుతుంది. ఎలక్ట్రిక్ మీడియా, ప్రింట్ మీడియా తర్వాత అక్కడ ఇద్దరు లేండి. బాబాజీ అనే వ్యక్తి ఆయన వయసు 24 ఏండ్లు అక్కడ ఏదో కూలి పని చేసేదానికి కదిరి నయానా పెట్రోల్ బంకులో పని చేస్తుండగా అక్కడ ఏమి జరిగిందో ఏమో కానీ మాకు తెలియదు. వానికి ఎంత చెప్పినా నాకు తెలియదు తాత అని చెప్పినాడు నాతో కూడా. ఆడ మేనేజర్ గారు ఏదో పిల్లనాయనలు పట్టుకొని పంపు బాయిలు పట్టుకొని వాళ్ళని ఏదో మిస్కెచ్ చేసి ఆయనే కొట్టేసి వీళ్ళపైన నింది వేసి కట్టేసి కొట్టడము చాలా అన్యాయము. వెంటనే ఆ మేనేజర్ గారిని కఠినంగా శిక్షించి ఆయన బాబాజీకి ఆయన నుండి అపాలన చెప్పించి న్యాయం జరగాలని మా దూదేకల సంఘం అంతా ఏకంగా ర్యాలీతో వచ్చి పోలీస్ స్టేషన్లో రాష్ట్ర అధ్యక్షుడు బాజీ గారి ఆధ్వర్యంలో నల్ల చెరువులో ర్యాలీ జరపడం జరిగింది. ఆయన ఆదేశాల ప్రకారమే మేము ర్యాలీ చేసినాము. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము. వెంటనే మేనేజర్ గారిని ఆడ కొట్టిన రాయలసీమ అధ్యక్షుడు మోదీన్ భాషను పంపినారు రాష్ట్ర అధ్యక్షుడు. ఆయన ఆధ్వర్యంలో కూడా మేమందరం కలిసి దూదేకల సంఘము ర్యాలీతో వచ్చి పోలీస్ స్టేషన్లో సత్యసాయి జిల్లా అధ్యక్షుడు నబిరసులు వీళ్ళందరినీ కదిరి అధ్యక్షుడు అల్లిపీరా వీళ్ళందరూ ఆధ్వర్యంలో మేము ర్యాలీ చేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ జరగాల్సి వచ్చింది. వెంటనే అక్కడ చేసిన బాబాజీని హింసించిన వాళ్ళని కట్టేసి కొట్టిన వాళ్ళని వెంటనే మేనేజర్ను వెంటనే ఆయనకు ఎంత కావలసిన శిక్ష వేసి అతని నష్టపరిహారం కూడా వానితోనే వసూలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దూదేకల సంఘం అందరికీ నమస్కారం తెలుస్తున్నాను. ఇక్కడ దూదేకల సంఘం ప్రతి ఒక్క నాయకులకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఈ ఘర్షణ చూస్తే ఒక గొడ్డును పాదినట్ల పాది ఇక్కడ పిచ్చోడా పిచ్చోడు అని కూడా చూడకుండా ఏదో పిచ్చి పట్టిన వాళ్ళకు హాస్పిటల్ ఏటో బంధిస్తారు చూడు ఆ రకంగా బంధించినారు. 23,000 రూపాయలు పెద్ద డబ్బు కాదు అదే మీరు పెద్దవాళ్ళు 23,000 రూపాయలు పెద్ద డబ్బు కాదు అది పెట్రోల్ బంకు యజమానులు కూర్చొని ఇది ఏడ లోపం జరిగిందనేది పరిష్కారం ఇచ్చి ఆ పిల్లోనికి న్యాయం చేయకుండా మీరు ఇష్టం వచ్చినట్ల ఇట్లా బాధ్యత ఇది న్యాయం కాదని మేము చాలా బాధిస్తున్నాము. ఖచ్చితంగా ఇట్లాంటివి ఎక్కడ కూడా జరగకుండా మా దూదేకల సంఘం వాళ్ళకి ఎక్కడ కూడా ఏం జరిగినా కూడా మేము కఠినంగా ఇంకా ఇటు ఉంటే మేము చర్య తీసుకుంటాము. మా పిల్లలు కానీ ఏదైనా న్యాయం ఉండే కూడా మా వెంట కూడా పెద్దవాళ్ళు ఉన్నారు. ఆ పెద్దవాళ్ళని కూర్చొని మీ పిల్లలు ఏదైనా కానీ చిన్న తప్పులు చేసిండొచ్చు, మీరు చేస్తారు, మా వాళ్ళు చేయొచ్చు. దీనికి వచ్చి మీరు దగ్గర కూర్చొని మాతో సంప్రదించి ఏదైనా న్యాయం ప్రకారం ఏదైనా మాట్లాడితే దాన్ని చిరిచిస్తాం. ఇట్లా కఠినంగా కానీ చేస్తే మాత్రము మేము చాలా దూరం పోల్చింది వస్తుంది.
ఖచ్చితంగా దీనికి వచ్చేసి ఈ బాబాజీకి వచ్చి వాళ్ళ అమ్మ ఆయనకి న్యాయం చేయాలని మేము కోరుకుంటాను. నిన్న దినము కదిరి కుమ్మరోలుపల్లిలో నయానా పెట్రోల్ బంకులో జరిగిన సంఘటనకు గాను ఇక్కడ ఈరోజు నల్లజర్లలో నా సోదరులందరూ పెద్ద ఎత్తున ఇక్కడ హాజరై మానవత్వం ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా ఈరోజు ఖండిస్తూ ఇక్కడ వచ్చినారంటే చాలా సంతోషం. మీకందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నేను చెప్తుండా మనము 1947 కవతలు ఉండామా 2025లో ఉండామా అనేది ఆశ్చర్యమైపోతుంది. ఎప్పుడు చూడలే ఇటువంటి సంఘటన. 23,000 రూపాయల డబ్బులు డిఫరెన్స్ వస్తే ఇటువంటి సంఘటన ఇటువంటి శిక్ష ఎక్కడైనా వేస్తారా అంటే ఆశ్చర్యమైపోతుంది. కాబట్టి నేను పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నేను రిక్వెస్ట్ చేస్తాడా, మీ మీద అపారమైన నమ్మకం మాకుంది. మీరు దీనికి తగ్గట్టు సెక్షన్లు పెట్టి ఎఫ్ఐఆర్ కట్టి మాకు ఇస్తే దాన్ని చూసి మేము సంతోషపడతామని చెప్పి తెలియజేసుకుంటూ, మీరు ఇటువంటి సంఘటన ఎక్కడ కూడా జరగకూడదు. ఇదే లాస్ట్, ఇదే ఫస్ట్. ఇది ఆర్ఎస్ఎం కావాల. కుమ్మరోలుపల్లిలో జరిగిన సంఘటన ఏ యజమానం కానీ, ఏ పేదోడికి కానీ, ఏ కూలికి కానీ ఇటువంటి సంఘటన చేయాలంటే కుమ్మరోలుపల్లి మనసుకు రావాలా. అటువంటి సెక్షన్లు మీరు వేసి వాళ్ళకి శిక్ష ఇచ్చి తప్పకుండా దాని వెనకాల ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కూడా తీసుకొచ్చి ఇమీడియట్గా మీరు అరెస్ట్ చేసి లోపలేయాలని నేను తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో ఎక్కడన్నా కానీ ఇటువంటి సంఘటన జరిగితే మానవత్వం ఉండే ఏ వ్యక్తి అయినా కూడా ఇది తప్పకుండా ఖండించాలా, బాధ్యత తీసుకోవాలా. ఇది చూస్తే మనిషి ఎంత బాధ అవుతుందో మీరు కూడా అర్థం చేసుకోండి. నేను అయితే ఒక మానవత్వంగా ఒక మనిషిగా దీన్ని పెద్ద ఎత్తున ఖండిస్తాను. యావత్ మానవుడు ఎవరైనా కానీ ఇటువంటి సంఘటనలు ఎక్కడన్నా ఇప్పుడు జరుగుతున్నాయంటే మీరు కూడా చూడండి, ఇది నిదర్శనం. ఇంత పెద్ద ఎత్తున ఆ పిల్లోనికి హింసించినారంటే ఆ పిల్లోని బాధ ఎంత బాధ ఉంటుందో. అమాయకుడు కడుపు పట్టుకూడు కోసం మీ దగ్గరికి వస్తే లేనిపోని అబండాలి ఆ పిల్లోని వేసి ఇంత పెద్ద ఎత్తున శిక్ష మీరు ఇది ఇచ్చినారంటే మీరు మనుషులేనా, మానవులేనా? మీరు కూడా అంత ఇంత రాజకీయం చేస్తున్నారు, పలుకుబడి ఉంది. రేపు పొద్దున 10 మందిలోకి వస్తే ఏ తలకాయ ఎత్తుకుంటారో, ఏం సమాధానం చెప్తారని ఈ సందర్భంగా మీకు అందరికీ నేను ప్రశ్నిస్తున్నా. ఏంది ఇది? ఇంత ఘోరమైన మీరు శిక్ష ఇచ్చినారంటే మీరు మనుషులేనా, మీరు మానవులేనా? సార్, నేనైతే పోలీసు వాళ్ళకు నేను రిక్వెస్ట్ చేస్తాడా, మీ మీద అపారమైన నమ్మకం ఉంది, మీరు న్యాయం చేస్తారు. మీరు ఏ సెక్షన్ అయితే దీనికి వర్తిస్తుందో, ఎంత పెద్దోళ్ళన్నా దీని వెనకలుండి వాళ్ళ మాటలు వినకుండా ఆ పిల్లోనికి న్యాయం చేసి వాళ్ళకి శిక్షిస్తే మీకు పెద్ద ఎత్తున మంచి పేరు వస్తుంది సార్. ఇది ఎక్కడ కూడా జరగల. కాబట్టి దీనికి తగ్గట్టు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టి వాళ్ళకి శిక్షలే పడేటట్టుగా మీరు సహకరిస్తారని మీ పైన అపరమైన నమ్మకం ఉంది. మీకు దండం పెట్టి మేము అర్థిస్తున్నాం. మీరు న్యాయం చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మీరు తప్పకుండా దీన్ని ఇమీడియట్గా దీని యజమానిని కూడా అరెస్ట్ చేసినారు లేదో మాకైతే తెలియదు. అరెస్ట్ చేయాలా, మీరు లోపలేయాలా. మీ డిపార్ట్మెంట్ నిజాయితీ నిరూపించుకోవాలంటే ఇది అవకాశంగా నేను తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను. అదే కాకపోతే ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులకు ముఖ్యంగా ఈ వార్తను, ఈ బాబా వలి ఈ అబ్బాయికి జరిగిన అన్యాయాన్ని ముందుగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా అందరూ తెలిపినందుకు ముందుగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకు సోదరులకు నేను చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈరోజు పోలీస్ స్టేషన్, మన నల్లజెరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. మా అధ్యక్షులు ఎస్ఎస్ బాజీ గారు, రాష్ట్ర అధ్యక్షుల గారి తరపున, మరియు స్థానిక నాయకులు అబ్దుల్ ఖాదర్ గారు మరియు మహబూబ్ సాబ్ గారు, మత పెద్దలు, ముస్లిం మైనార్టీ పెద్దలు అంతా చాలామంది ర్యాలీగా వచ్చి ఈ ర్యాలీని విజయవంతం చేసి ఆ అబ్బాయికు న్యాయం చేసే విధంగా స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చి ఉన్నాము. దీని మీద మా రాష్ట్ర అధ్యక్షులు బాజీ గారు చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటామన్నారు. ఇక్కడ పెద్దలు కూడా చాలా స్పందించి అబ్బాయిని హృదయ విదారకంగా కొట్టారు. ఎంత హృదయ విదారకంగా అంటే చెప్పడానికి కూడా, ఏ యుగంలో ఉన్నాం మనము? 200 సంవత్సరాలు వెనక్కి ఏమన్నా ఉన్నామా? చాలా బాధేస్తుంది. 23,000కి ఏంది మనిషిని చిత్రహింసలు పెట్టడం ఏంది, కట్టేసి కొట్టడం ఏంది? అబ్బాయికి ఏమైనా పిచ్చా? మెంటల్ హాస్పిటల్ నుంచి ఏమైనా అబ్బాయిని తీసుకొచ్చారా? పనికే కదా మీరు తీసుకోండి. పనికి తగిన వేతనం ఇవ్వాలి. 23,000 షార్టేజ్ వస్తే అబ్బాయిని అడగండి, అబ్బాయితో కలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు దాంట్లో పెట్రోల్ బంకులో యాజమాన్యం పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, ఆ పనిచేసే వాళ్ళు అందరితో పాటు ఈ అబ్బాయి కూడా ఒకడు కదా. మరి ఈ అబ్బాయినే కట్టేసి కొట్టడం, ఈ అబ్బాయినే ఎందుకు? మా సామాజిక వర్గమనే
మా దుదేకుల సంఘం అభ్యర్థినే. ఇంతవరకు జరిగింది ఒక ఎత్తు, ఇక నుంచి జరిగేది ఒక ఎత్తు. మా దుదేకుల సంఘం అంతా సమైక్యంగా ఉంటామని ఈరోజు మా ముస్లిం సోదరులందరూ ఒకే పాటలో ఒకే నడకలో నడిచి వచ్చినారు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ అబ్బాయికి తప్పకుండా న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. మీడియా పోలీస్ స్టేషన్లో న్యాయం జరగకపోతే సిఐ వరకు వెళ్తాం, సిఐ గారు న్యాయం చేయకపోతే డివైఎస్పీ వరకు వెళ్తాం, డివైఎస్పీ గారు న్యాయం చేయకపోతే ఎస్పీ గారి దగ్గరికి వెళ్తాం, ఎస్పీ గారు న్యాయం చేయకపోతే డిఐజీ గారి దగ్గర కూడా అంతవరకు కూడా వెళ్ళగలం. ఈ మ్యాటరు ఇంతటితో ఆగదు. ఆ అబ్బాయికి న్యాయం చేసే వరకు మేము వదలము. నయారా పెట్రోల్ బంకును వెంటనే లైసెన్స్ రద్దు చేసి నయారా పెట్రోల్ బంక్ యాజమాన్యాన్ని ఈ అబ్బాయిని కొట్టిన సిబ్బందిని శిక్షించి అబ్బాయి బయటికి రమ్మంటే ఈరోజు రాలేకున్నాడు. ఎందుకంటే హృదయ విదారకంగా అబ్బాయి ఆత్మహత్య చేసుకుంటానంటున్నాడు. ఈరోజు ముస్లిం నూర్బాచ సోదరులు, దుదేకుల సోదరులు అందరూ అబ్బాయికి నచ్చజెప్పి అబ్బాయి నేను రాలేనని చెప్పేసి రాలేని పక్షంలో ఉన్నాడు. నాకు అవమానమైందని చెప్పాడు. నేను విషం దాకా చనిపోతానని చెప్తున్నాడు. తల్లిదండ్రులు ముందుకు వచ్చినారు కాబట్టి ఆ అబ్బాయి బయట తలెత్తుకొని తిరిగే విధంగా డిపార్ట్మెంట్ వారు న్యాయం చేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన నల్ల చెరువు ముస్లిం మైనారిటీ ప్రజలందరి తరపున అందరికీ చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ నల్ల చెరువు ముస్లిం మైనారిటీ సోదరులందరికీ, తర్వాత ఎలక్ట్రిక్ ప్రింట్ మీడియా సోదరులందరికీ నా నమస్కారం. థ్యాంక్ యూ.